ఏమైంది? బ్యాగ్ చదువుకుంటున్నావు? ఎక్కడ పోతున్నావు? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. ఎందుకే? ముందు మీరు నాకు రెగ్యులర్గా గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య అసలు ఇస్తున్నారా? మీకు నా మీద ప్రేమ తగ్గింది. నువ్వు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయినావా? ఒక్క నిమిషం సంధ్య, ఇప్పుడు ఏం డిసైడ్ చేయకు, నేను ఇప్పుడే వస్తాను. 5 minutes. ఏదో కవర్ చేతిలో ఉంది అంటే ఏదో గిఫ్ట్ తెస్తుండు, అట్లా అట్లా రావాలి. సంధ్య, ఏంటండి? సర్ప్రైజ్. ఏంటండి ఇది? అదేనే, నువ్వు టైలర్ షాప్ లో ఇచ్చినావు కదా నీ చీర బ్లౌజ్ కుట్టడానికి, అదే తీసుకొని వచ్చిన. ఎందుకంటే నీ సంగతి నాకు బాగా తెలుసు. ఈ వంక పెట్టుకొని నువ్వు మళ్ళా వస్తావు అంతేగా. ఇట్లాంటి పప్పులు ఏం నడవో ఇప్పటి నుండి. ఏదో అనుకుంటే ఇది కూడా ఇలానే పెట్టుకో. ఏదో అయ్యింది. ఇదేగా ఇది నేను చూడలా. ఏమండి, ఏంటండి నిద్రలో కలవరిస్తా ఉన్నారు? అరే ఈ మధ్య నాకు కళలు వస్తున్నాయి అబ్బా, అన్ని రిపీటెడ్ కళలే అబ్బా, అది కూడా సాగగొట్టే కళలు. ఇప్పుడైతే ఘోరంగా కళకు మధ్యలో యాడ్ కూడా వస్తుంది అబ్బా, దానికి స్కిప్ యాడ్ కూడా లేదు అబ్బా. ఇదంతా నీ సీరియల్ ప్రభావం వల్లనే. ఆ సీరియల్ చూసి వండుకుంటున్నా, అవే కళలకు వస్తున్నాయి. అంతేగా అంతేగా. నన్ను సీరియల్ చూడకుండా ఇది ఒక ప్లాన్. ఏమండి, నేను కవితలు రాసి ఒక బుక్ మొత్తం కంప్లీట్ చేసేసి వాటిని మొత్తం పబ్లిష్ చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అంకితం ఇద్దామని అనుకున్నా. పబ్లిషర్ దగ్గర ఇచ్చేసేసి కూడా 2 months అయిందండి, ఇంకా ఇవ్వట్లేదు ఏందా అని చెప్పనని ఇవాళ కనుక్కుందామని వెళ్ళాను. అక్కడ షాపే తీసేశాడంట. ఆ పబ్లిషర్ కాస్త హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట, కోమాలోకి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఎలా అండి నా కవితలన్నీ? నువ్వు చెప్పేది కామాక్షి పబ్లిషర్స్? అయ్యా, టీవీలో న్యూస్ కూడా ఇచ్చారు కదనే, ఏమని? కవితలు చదివి కోమాలోకి వెళ్ళిన కామాక్షి పబ్లిషర్స్ అని. యూట్యూబ్ లో కూడా చాలా హల్చల్ అయిపోయింది. అవి నీ కవితలేనా? అమ్మో, ఇంకా నయం, నీ కవితలు నేను ఎప్పుడు వినలేదు, లేకపోతే నేను కూడా ఈ పాటికి కోమాలోకి వెళ్ళిపోయేవాడిని. పాపం కామాక్షి పబ్లిషర్స్. ఏమండి, మనకు కామెంట్ పెట్టే వాళ్ళు చూడండి ఎంత బాగా పెడుతున్నారు. చూడ చక్కనైన జంట, ఆదర్శమైన జంట, లవ్లీ కపుల్. మీరు 7 జన్మలకి మీ బంధం ఇలాగే నిలవాలి. ఏమైంది? ఏం కట్టింది? అవునా? నిజమా? ఏం కట్టుకోలేదుగా? ఏం కట్టగాలి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను సార్. అతను ఎవ్వరూ సరిగ్గా మాట్లాడతలేరు సార్, ఎవ్వరూ ప్రేమగా ఉండట్లేదు సార్. ఓ, అయితే ఇతనితో ప్రేమగా ఉన్నట్టు కౌన్సిలింగ్ ఇచ్చి ఇతని లోపల కాన్ఫిడెన్స్ నింపాలి. మీకు నేను ఉన్నాను కదా, ప్రేమతో మాట్లాడడానికి, బాగా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. మీరు ఎందుకంత డిప్రెషన్లోకి వెళ్తున్నారు? థ్యాంక్ యూ సార్, మీరు అంత భరోసా ఇచ్చారు. కానీ మీకు ఇచ్చినట్టుగా అందరికీ ఇలా ఫీజులు ఇచ్చుకోలేము కదా సార్. మా చుట్టాలకు, మా ఫ్రెండ్స్కి ఇలా ఫీజులు ఇస్తే వాళ్ళు కూడా బాగా చూసుకుంటారులే సార్. అంతేగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.